ఇంకోటి ఏంటంటే ఒక వ్యక్తితోటి ఆ రోజు 11:26 నుంచి 12:10 దాకా మాట్లాడిండు ప్రవీణ్ బ్రదర్. ఓకే, సో 12:10 దాకా మాట్లాడినప్పుడు 12:07కి 12:07 లిక్కర్ షాప్ లో పోయి లిక్కర్ కొన్నాడని పోలీసులు చూపెడుతున్నారు. హౌ దట్ ఈస్ పాసిబుల్ చెప్పండి, ఆలోచించండి. ఓకే, ఏది కరుణాకర్ సుధీర్ అనే దుర్మార్గుడు నేను ఏ మాట మాట్లాడితే నేనే కాదు ఎవరు మాట్లాడినా వక్రీకరించుడు, ప్రతి దాన్ని వక్రీకరిస్తాడు, దాన్ని యాక్సిడెంట్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఎందుకురా పోలీసులు చేయని, నీకెందుకు అంత బాధ అవుతుంది, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడానికి? అంటే దాని ఫైనల్ రిజల్ట్ నీ దాకా వస్తుంది అని భయపడుతున్నావా? ఆలోచించండి మిత్రులారా. విజయ్ కుమార్, నా ఛాలెంజ్ బ్రో, మీకు క్రిస్టల్ బార్ లో బిఫోర్ హిస్ డెత్ సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తే మానేస్తారా ఈ సోది? మళ్ళీ చెబుతున్నాను, యు ఆర్ టోటల్లీ లూజింగ్ యువర్ క్రెడిబిలిటీ ఫర్ రాంగ్ పర్సన్. ఓకే, విజయ్ కుమార్ బ్రదర్, ప్లీజ్ షేర్ టు మీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద సోషల్ మీడియా. ఇప్పటి వరకు పోలీసులు రిలీజ్ చేసిన ఒక్క సీసీ ఫుటేజ్ లో కూడా ప్రవీణ్ బ్రదర్ ముఖం లేదు. సో ఇప్పుడు నా ముఖం ఇట్లా కనిపిస్తుంది కదా, ప్రవీణ్ బ్రదర్ ముఖం ఇట్లా ఉన్నది, వీడియో చూపెట్టండి, మార్ఫింగ్ ఫోటోలు వద్దు. ఏ సీసీ ఫుటేజ్ లో కానీ ఒక వ్యక్తి 12 గంటలు ట్రావెల్ చేస్తూ ఒక్కసారి కూడా హెల్మెట్ తీయకుండా ఎట్లా ఉంటాడో చెప్పండి నాకు. కామన్ సెన్స్, యూజ్ బ్రెయిన్. నాకు కామన్ సెన్స్ అడుగుతున్నావు కదా, ప్లీజ్ షేర్. వై యూ వాంట్ టు హైడ్? యూ ఆల్రెడీ మేడ్ హిమ్ డ్రంకర్డ్. రోడ్డు మీద పడిపోతూ 4 సార్లు పడ్డాడని చూపెడతారు సీసీ ఫుటేజ్ వల్ల, అమాయక ప్రజల్ని నమ్మిస్తారు. ఇంకా ఏముంది రాడు దాచిపెట్టడానికి? ఇంకేం బరువు పోవాలి? ఒక తాగుబోతుని చేసి 4 రకాల తాగినోడు మళ్ళీ ఒకటే బ్రాండ్ తాగుతాడు. నేను చూసిన కాడికి ఇన్ని మిక్స్ చేసి అది కూడా రోడ్డు మీద వాడు ఇంట్లో కూర్చొని తాగుతాడు, నైట్ పూట తాగుతాడు, ఏదైనా బార్లకు పోయి తాగుతాడు. అది కూడా రోడ్డు మీద తాక్కుంటా ఇట్లా వేసుకుంటా ఇట్లా పెగ్ వేసుకుంటా ఇట్లా పోతుంటే మళ్ళీ ఆడ విజయవాడలో దొరికిండంట. ఏది ఆయనకి కానిస్టేబుల్ కి దొరికితే మరి ఎందుకు అరెస్ట్ చేయలేదురా? ఇన్ని సీసీ ఫుటేజ్ లో తాగి వచ్చినప్పుడు, ఆడ రోడ్డు మీద పడ్డప్పుడు, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ అయినప్పుడు, ఇటు పడిపోయిందని ఎస్ఐ తీసుకుపోయినప్పుడు, ట్రాఫిక్ ఎస్ఐ ఇన్ని జాలు జరిగితే డ్రంక్ అండ్ డ్రైవ్ కి ఎందుకు పెట్టలే? ఓనో ఇక్కడ పోతుంటే ఉఫ్ ఊదిచ్చి వాడిని అరెస్ట్ చేస్తున్నారు. మరి గిన్నిసార్లు అరెస్ట్ చేస్తే మీ విధిని మీరు ఎందుకు నిర్వర్తించలే? మిమ్మల్ని లోపల వారేయాలి. ఇప్పుడు తాగినోడిని ఎట్లా డ్రైవ్ చేయనిచ్చారు? వేరే వాళ్ళ లైఫ్ కి థ్రెట్ అవుతుంది కదా. బ్రదర్ లైఫ్ పీకితే వీకింది, తాగినోడు కాబట్టి అతని మీద సింపతి లేదు పీకని. మరి ఈ తాగి నడిపితే వేరే వాళ్ళని గుద్దితే మరి వేరే వాళ్ళ లైఫ్ థ్రెట్ పెట్టే చెత్త నా కొడుకు తాగి నడిపెట్టని ఎందుకు అరెస్ట్ చేయాలి? ఈ చెత్త నా కొడుకులు ఇలా తాగిండని సీసీటీవీ మీకు అనిపించాలి? సీసీ ఫుటేజ్ ఎందుకు పెట్టినాం? తాగినని పట్టుకోవడానికే కదా. మరి దొరకబట్టి పక్కకు పెట్టి ఊదిచ్చేది అక్కడనే ఆపేది ఉండే. అంటే ఎవరి శవరాల తామర పూలు పెడుతున్న చెత్త నా కొడుకులు ఒక్కసారి కూడా తీయడా హెల్మెట్ మాస్క్? చాలా మంది హెల్మెటే పెట్టుకోరు. కారణం ఏంది? చెమట అవుతుంది, గజ్జి అవుతుంది అని. అట్లాంటిది 12 గంటలు అంత వేడిలు ఎట్లా పెట్టుకుంటారా? మళ్ళీ ఆడు నాకు చెప్తున్నాడు నా క్రెడిబిలిటీ పోతుంది. మీ క్రెడిబిలిటీ పోతున్నది. అడగండి, వాడు పెట్టిండు ఆర్టీఓడు ఇది హత్య అనుకుంటున్నా అని పెట్టిండు. మా డిబేట్ జరుగుతుంటే అందులో more than 75% or 80% belong to Christian community. They said we believe it is hatya అని. మళ్ళీ విజయ్ కుమార్ వచ్చి నాకు సిగ్గురేషణం లేకుండా చెప్తా అంటే ఎట్లరా? మీతో మీద వచ్చి ఎట్లా పడుతుందిరా? ఇన్ని యాక్సిడెంట్లు చూస్తున్నాం, బండో దగ్గర పడుతుంది, మనిషి దగ్గర పడుతుంది అంటే ఓవన్ దగ్గర సమానం పడవచ్చు అని చెప్తాడు కరుణాకర్ సుధీర్. అట్లా కూడా కావచ్చు, ఎట్లయితుందో చూపెట్టరా అంటే సీన్ రీక్రియేట్ ఏమంటాడు? సీన్ రీక్రియేట్ అంటే మళ్ళీ పోయి పడరని వాడిని ఆర్టీఓ నాకు చెప్తాడు. సీన్ రీక్రియేట్ అంటే వీఆర్ ట్రైంగ్ టు అనలైజ్ హౌ ఈస్ ద పాసిబిలిటీ, అది ఎట్లా సాధ్యము అని అర్థం. సీన్ రీక్రియేట్ అంటే ఈజ్ దేర్ ఏ పాసిబిలిటీ? నో, దర్ ఇస్ నో పాసిబిలిటీ. పడాలంటే ప్రవీణ్ బ్రదర్ వాడి బండి ఎగిరి ఆయన మీద ఇట్లా పడాలి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మనిషికి ఉన్న స్పీడ్కి బండికి ఉన్న స్పీడ్కి అది డిఫరెంట్ అవుతుంది. అది ఆ బండి ఇంకా ఎక్కువ స్పీడ్ ఉంటుంది యాక్సిలరేటర్. మనిషి స్పీడ్ ఏంటంటే పడంగానే మనిషి స్పీడ్ 0కి వస్తుంది. ఎందుకంటే మనిషికి యాక్సిలరేటర్ లేదు, మనిషి లోపల పెట్రోల్ లేదు, మనిషి ఉరుకుతలేడు. ఆ బండి స్పీడ్ లో వచ్చినప్పుడు కొంచెం దూరం పడతాడు. కానీ బండికి ఇంకా పెట్రోల్ ఉన్నది, అది యాక్సిలరేటర్ ఉన్నది కాబట్టి అది దూరం పడుతుంది. బండి మనిషి ఈడ పడితే బండి ఇంకో దగ్గర పడుతుంది. ప్లస్ ఆ స్పీడ్ లో పడ్డప్పుడు మనిషి కింద ఇట్లా ఒక దగ్గర పడి ఇట్లా జొరకుంటా ఇట్లా ఏమంటారు దాన్ని జారుకుంటూ పోతాడు. జారుకుంటూ పోయినప్పుడు ఈ బట్టలన్నీ చినిగిపోతాయి, లోపల స్కిన్ అంతా ఇట్లా మొత్తం ఇది అవుతుంది. అర్థమైందా? ఇంకా స్పీడ్ లో వచ్చి ఇంకా ఏదైనా వచ్చి గుద్దితే బండి మొత్తం తుక్కు అవుతుంది, ఆ శరీరం కూడా ముక్కలు అవుతుంది. కామన్ ఇట్లా కరెక్ట్ గా ఇట్లా పలిగినట్టు ఎట్లుంటుంది? గొడ్డలతో కొట్టినట్టుగా ఇట కోసినట్టుగా పూరే హెల్మెట్ పెట్టినాక ఇట్లా లోపల ఎందుకు అవుతుందిరా? ఇట్లా దీని కింద దీని మీదకి ఇట్లా హెల్మెట్ పెట్టుకుంటాడు.
పెట్టుకొని ఈ కళ్ళద్దాలు ఈ మాస్క్ ఒక పక్క పెట్టి ఉంటాయా? నేను ఏమడుగుతున్నా, ఓకే నాకు ఏమొద్దు, నాకు ఏ ఎవిడెన్స్ అడగా, నేను ఒక ఫోన్ డేటా అడగా, జీపీఎస్ ఏడికి పోయింది అడగా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అడగా, ఏం అడగా, ఒకటే అడుగుతా. నయారా బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి 3 సీసీ కెమెరాలు ఆ 24th సాయంత్రం 5 గంటల నుంచి తెల్లారి సాయంత్రం 5 గంటల దాకా నాకు ఆ సీసీ ఫుటేజ్లు ఇవ్వండి. ఏమొద్దు నాకు, నేను మొత్తం జాతకం చెప్తాను మీ బతుకులు. అయిపోయింది కదా. ఇక నువ్వు ఇప్పుడు ఒకవేళ ఈయన విజయ్ కుమార్ చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, తాగుపోతే అనుకుందాం. ఇప్పుడు ఆయన ఏది ఫ్రెండ్ తోటి తాగిండు, బార్కి పోయి తాగిండు, ఈవినింగ్ తాగిండు, ఎప్పుడో తాగిండు, అది సంబంధమే లేదు. అది ప్రైవేట్ గా ఎవరికి నష్టం కాకుండా ఆయన ఇంట్లోనో లేకపోతే బార్లోనో ఎప్పుడో సాయంత్రమో ఆయనకు నచ్చినప్పుడు తాగిండు, లేకపోతే ఇంట్లోనే తాగి 3 గంటలు వండుకొని లేచి ఆయన పని ఆయన చేసుకుంటే ఏ సమస్య లేదు. ఎప్పుడు తాగుపోతాడు అని ఎప్పుడు ముద్రేస్తాం, ఎప్పుడు సమస్య వస్తుంది? తాగి చర్చికి వస్తే, తాగి శర్మని చెప్తే, తాగి రక్షణ టీవీకి వచ్చి డిబేట్లు చెప్తే, తాగి ఆఫీస్కి వస్తే ఇది తాగుపోతా అంటారు. అంటే వాడు బానిస అయిపోయాడు, వాడు తాగకపోతే 1 నిమిషం ఉండలేడు. అది కాకుండా అకేషనల్ గా ఫ్యామిలీ తోటో ఫ్రెండ్స్ తోటో ఎవరికి నష్టం కాకుండా ప్రైవేట్ గా తాకుంటే మనకే సమస్య. అది ఇక్కడ సమస్య ఏంది? ఆయన 350 కిలోమీటర్లు నడుపుతూ ఆ తాగకపోతే బతకలేని స్థితిలో, ఆ దుస్థితిలో ఆయన ఉన్నాడు అని మీరు చిత్రీకరిస్తారు. అట్లా వర్క్ ప్లేస్ కానీ, ఒక రక్షణ టీవీ డిబేట్లకు కానీ, చర్చిలో జరిగే శర్మన్లకు కానీ, ప్రీచర్స్ కానీ, ఇన్ని మీటింగ్లకు వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా ఆయన వర్క్ ప్లేస్ కి తాగి ఉన్నా చూపెట్టండి. ప్రైవేట్ ఆయన బెడ్రూమ్ లో ఆయన ఏం చేసుకుంటే మనకెందుకు? అసలు లేదు అని చెప్తున్నారు, అత్యంత సన్నిహితులు చెప్తున్నారు. ఎవరో శామ్యూల్ అంకుల్ అని ఉంటాడంట, ఆయనతో పాటు 24 hours ఉంటారంట. అట్లాంటి వాళ్ళు అందరూ చెప్తున్నారు. ఓకే, సో ఇన్ని సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్, ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు అస్ అని క్లోజ్ అసోసియేట్స్ చెప్తున్న వాళ్ళందరి మాటలను నమ్మొద్దు. కానీ ఎవడో ఒకడిద్దరు కరుణాకర్ సుగన్ లాంటి వేసుకున్న కొడుకులు, అది కూడా ఆ బిలీఫ్ సిస్టమ్ చెందని వారు, లేకపోతే ఈ క్యాథలిక్ బిలీఫ్ సిస్టమ్ చెందిన వారు, లేకపోతే వ్యక్తిగతంగా ఆయన మీద వేరే కారణాల చేత పగ పెంచుకున్నవారు ఈ దుర్మార్గులు ఒక నరేటివ్ క్రియేట్ చేస్తా అంటే అది నమ్ముదామా? పోలీసు వాళ్ళని ఏమంటున్నా, ఆయన ఫేస్ ఉన్నది ఒక్క సీసీ ఫుటేజ్, ఆయన ఫేస్ ఉన్న వీడియో రిలీజ్ చేయండి. ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసిన దేంట్లో ప్రవీణ్ బ్రదర్ ఫోటో ఫేస్ లేదు. ఆలోచన దయచేసి. విజయ్ కుమార్ ఈయన ఒక్కడే నెగిటివ్ చెప్తాడు, ఆయన చదువుతున్నా. ఓకే, ఎందుకంటే ఇతను నెగిటివ్ అనేది కూడా జనాలు తెలవాలి కదా. రియల్లీ బ్రో, హీ వాజ్ స్ట్రాంగ్ డ్రింకర్, అబ్సల్యూట్ నాన్సెన్స్. లలిత్ కుమార్ ప్రవీణ్ పగడాల క్లోజ్ ఫ్రెండ్స్. మీకు తెలుసో లేదో, నువ్వు హిందువులను స్కోల్డ్ చేయి, నేను క్రిస్టియన్స్ ని నేను స్కోల్డ్ చేస్తా, మనీ వసూలు చేద్దామని. అబ్సల్యూట్ నాన్సెన్స్. అది కరెక్ట్ కాదు. ఓకే, ఆయన స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ ఇది, ఆయన అపాలజిస్టిక్ అంటారంట వాళ్ళని, అంటే ఫ్యాక్ట్స్ చెప్పే వాళ్ళని. అట్లా క్రిస్టియానిటీలో ఉన్నటువంటి మూర్ఖుల గురించి కూడా ఆయన మాట్లాడాడు వ్యతిరేకంగా.